రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. 3 దశాబ్దాలకు పైగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బలమైన నేత. ఏజెన్సీలోని మారుమూల గ్రామం నుంచి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన కీలక నేతే తుమ్మల నాగేశ్వరరావు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో తన వంతు కృషి చేస్తూ జిల్లా అభివృద్ధితో తన మార్కు చూపిస్తున్నారు. ఇంతకీ మంత్రి తుమ్మల జిల్లా అభివృద్ధిలో ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? ఆయన వాటిని ఎలా చక్కదిద్దారు? తెలంగాణలో ఖమ్మం జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు ఈ లీడర్ ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తున్నారు? గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, ఖమ్మం జిల్లాపై సమగ్ర పట్టు ఉన్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి రావడంతో ఆయనకు అన్నదాతల సమస్యలు బాగా తెలుసు. అందుకే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సాధనలో చొరవ చూపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కుడి భుజంగా జిల్లా అభివృద్ధికి కావాల్సిన నిధులను తీసుకురావడంలో సఫలమయ్యారు తుమ్మల. జిల్లాలో సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ప్రాజెక్టుల పనులను శరవేగంగా జరిగేలా చేయడంలోనూ, అందులో లోటుపాట్లను సరిదిద్దడంలోనూ ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తుంటారాయన. వారికి అవసరమైనంత వరకు దిశానిర్దేశం చేస్తారు. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందించి ప్రతి ఇంటికి సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు మంత్రి తుమ్మల. తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు భక్తరామదాస్ ప్రాజెక్టు కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ చాలా ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇలా ఈ ప్రాజెక్టు వల్ల జనాలకి చాలా ఉపయోగపడుతుంది. నీళ్లు కానీ, నీళ్ళ సంస్థ కానీ, రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధానంలో ముందుకు సాగిస్తున్నారు. రోడ్లు, అలాగే రోడ్లు ఊర్లలో కానీ చిన్న చిన్న గ్రామాల్లో తీసుకుంటే కనుక ఈరోజు రోడ్లు తీసుకొని వెళ్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో జిల్లాల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. అందుకే తన సొంత జిల్లాను సమగ్రంగా అభివృద్ధి పరచడంలో ప్రథమ స్థాయిలో నిలిపేందుకు తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకమైన ప్రణాళికలతో వెళ్తున్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో తెలంగాణలోనే ప్రథమ స్థానంలో జిల్లాను నిలిపిన ఘనత ఆయనకు దక్కుతుంది. అలాగే మిషన్ భగీరథ, హరితహారం కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపేలా కృషి చేస్తున్నారు. అధికారులను సమన్వయపరుస్తూ సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపడుతున్నారు. మన ఖమ్మం జిల్లాని తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్లో ముందుంచాలనే లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. ఏదైతే గత 24-25 నెలల కాలంలో వారు చేసిన అభివృద్ధి మామూలు విషయం కాదు. ఈరోజు మరి బేతుపల్లి చూసుకుంటే వెంశూరు వెండి అసలు ఆ మండలం కరువు ప్రాంతాల్లో ఉంటే వెంశూరు బేతుపల్లి ఏదైతే కాలువ ద్వారా వాళ్ళు దాదాపు 50 చెరువులకు నీళ్ళు అందించడం ద్వారా వెంశూరు మండలం మొత్తం కూడా ఈరోజు సస్యశ్యామలంగా అవుతుంది. అదేవిధంగా మరి ఖమ్మం జిల్లాలో మరి అసలు పంటలు చాలా ఎండిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు 6 లక్షల ఎకరాలకి సాగునీరు కోసం ఈరోజు దుమ్ముగూడెం ఎత్తిపోతల ద్వారా 7,900 కోట్లు తీసుకొచ్చిన ఘనత కూడా వారికే దక్కింది. ఖమ్మం జిల్లాలో ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టులకు నిర్మాణంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కరించడంలో చొరవ చూపారు మంత్రి. దీంతో అవి కూడా ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. అదేవిధంగా పాలేరు నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిజం చేసేలా ప్రతి గ్రామానికి రోడ్లు, కాలువల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అభివృద్ధిని గ్రామాల స్థాయిలో, ఆ తర్వాత మండలాలు, ఇలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలు, జిల్లా వాసులు కూడా మంత్రి పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో మంత్రి తుమ్మల మెరుగైన పనితీరు కనిపిస్తే ఖమ్మం జిల్లా తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఆదర్శం కాగలదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.